హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రికల్చర్ ఛానల్. నా పేరు దేవిలాల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్మార్ట్ ఫోన్ ద్వారా మోటార్ ఆన్ ఆఫ్ చేసే పరికరం గురించి పూర్తి సమాచారం అయితే ఉంటుంది. ఈ సమాచారం మొత్తం చూసిన తర్వాత మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ వీడియో చూసి డైరెక్ట్ కంపెనీ వాళ్ళకు కూడా కాల్ చేసి మన ఛానల్ పేరు చెప్తే మీకు కొంచెం డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఏం ఆఫర్, ఎంత డిస్కౌంట్ ఉంటుంది ఏంటనేది కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో చివరిలో ఉంటుంది. సరే చూడండి, ఫార్మర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది. సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఆన్ చేస్తాను ఈ వీడియోకి. సో కింద ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో క్లియర్ చేయొచ్చు. డైరెక్ట్గా నాకు కాల్ చేసి మీరు ఆర్డర్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది మార్కెటింగ్ పెయిడ్ ప్రమోషన్ కాదు, ఫార్మర్స్ కోసం తీసిందే. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, మన కంపెనీ నుంచి డబ్బులు కూడా తీసుకోలేదు. సో ఫార్మర్స్ గురించనే ఈ వీడియో అయితే తీస్తున్నాము. సో ఓపికతోటి వీడియో పెద్దగా ఉంటుంది కొంచెం, సో చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటూ కూడా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. సో లెట్స్ గో టు ద వీడియో. హలో, హాయ్ దేవిలాల్ వ్యూవర్స్ అందరికీ హలో. అండ్ ఈరోజు మనం ఏంటంటే కిసాన్ రాజా వాళ్ళ మొబైల్ మోటార్ కంట్రోల్ని అన్బాక్స్ చేసి చూపిస్తున్నాము. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ చాలా యూజ్ అయ్యే వన్ ఆఫ్ ద టెక్నికల్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఆటోమేషన్లో అగ్రికల్చర్లో ఇండియాలో నంబర్ ఫస్ట్ ఆటోమేషన్ ఎక్విప్మెంట్ ఇది. అండ్ దీంతో ఏంటంటే మన ఫార్మర్స్ ఎవ్రీథింగ్ ఒక చిన్న వర్క్ని కానీ ఏదైనా కానీ ప్రతిదీ పొలంకి వచ్చి మోటార్ ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి అని అంత టెన్షన్ లేకుండా జస్ట్ ఒక సింపుల్ కాల్తోని మొత్తం మొబైల్ మోటార్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఆ ప్రోడక్ట్ అనేది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాం. అలానే ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తున్న ఫార్మర్స్ వాళ్ళ రివ్యూస్ కూడా మనం తీసుకోబోతున్నాం ఈరోజు. ఓకే, కమ్ లెట్స్ చెకప్. ఇది ప్రోడక్ట్ అండి, ఇది మొబైల్ మోటార్ కంట్రోలర్ ఎస్పెషల్లీ బై కిసాన్ రాజా. అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇది మొత్తం థర్డ్ జనరేషన్ ప్రోడక్ట్. కిసాన్ రాజా కంపెనీ 2010 స్టార్ట్ అయినప్పటి నుంచి థర్డ్ జనరేషన్ ప్రోడక్ట్. ఈ January 1st లాంచ్ చేశారు. సో ఈ ప్రోడక్ట్లో మనకి ఏంటంటే ఫస్ట్ థింగ్ 2 కాంపోనెంట్స్ వచ్చాయి. ఒకటి సుజలా, అండ్ ఈ కంపెనీ అది ఇన్స్టాలేషన్ మాన్యువల్స్ ఏంటంటే మాన్యువల్ ఒకటి ఇచ్చారు. అండ్ వారంటీ కార్డ్, ఇక్కడ కస్టమర్ కాపీ యాజ్ వెల్ as డీలర్ కాపీ ఒకటి ఉంది. ఇన్స్టాలేషన్ కేబుల్స్, అండ్ ఇందులో యాంటీనా కానీ అండ్ స్టార్టర్ కనెక్షన్ చేసే వైర్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇది యాక్చువల్ కిట్ అండి, సామ్రాట్ యాక్చువల్ కిట్. ఇదే మొత్తం కంప్లీట్ కంట్రోలర్ అన్నమాట ఇది. సో ఎవ్రీథింగ్ మనకి A to Z ఇన్ఫర్మేషన్, మన పొలంలో మోటార్కి చిన్న మైనర్ చేంజ్ వచ్చినా కూడా వెంటనే మన కాల్లో చెప్పేస్తుంది. ఎవ్రీథింగ్ మనకు పవర్ వచ్చినా కానీ పోయినా కానీ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు సడన్గా హై వోల్టేజ్ వచ్చింది అనుకోండి, వెంటనే మోటార్ ఆఫ్ చేసి మన కాల్లో చెప్పేస్తుంది ఇలా హై వోల్టేజ్ రావడం వల్ల మోటార్ ఆఫ్ చేయడం జరిగింది అని. అదే లో వోల్టేజ్ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్ స్టార్టర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈవెన్ వాళ్ళకు 2 phase వచ్చినా కూడా ఏమవుతుంది, మోటార్ రన్ అవుతూనే ఉంటుంది. బట్ ఈ సామ్రాట్ ఒప్పుకోదు. అలా 2 phase రావడం వల్ల ఏమవుతుందంటే మోటార్లో ఉన్న బుషెస్ కానీ వైండింగ్ పాడైపోతూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ మోటార్కి 3 phase వోల్టేజ్ ఎంత అయితే వోల్టేజ్ అవసరం ఉంటుందో ఆ వోల్టేజ్ ఉంటే మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. లేకుంటే ఒక చిన్న రిక్వైర్ వోల్టేజ్ కన్నా 1 point తక్కువ ఉన్నా కూడా అసలు అలో చేయదు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మోటార్కి కంప్లీట్ హెల్త్ ఎలా ఉంటుందో ఆ హెల్త్ అనేది ఈ కంట్రోలర్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇది థర్డ్ జనరేషన్ ప్రోడక్ట్ అండి, సామ్రాట్ 3.0. ఇందులో IoT టెక్నాలజీ యూజ్ చేయడం. అండ్ రీసెంట్లీ ఇప్పుడు న్యూ అప్గ్రేడేషన్లో ఏం చేస్తారంటే మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మొత్తం ఆన్లైన్లోనే రెక్టిఫై చేస్తారు. అండ్ ఇప్పటి వరకు మా కస్టమర్స్ ఇది యూజ్ చేస్తున్న కస్టమర్స్ ఏంటంటే యాక్చువల్లీ ఏ కంపెనీ అయినా 1 year వారంటీ ఇస్తుంది. బట్ మోర్ దెన్ 3-4 years వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కస్టమర్స్ కూడా ఉన్నారు దీని మీద. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇట్లా మాకు ఇట్లా చిన్న ఎర్రర్ వచ్చింది, ఇట్లా కాల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ కాల్స్ చేయట్లేదు, అలాంటి ఏ చిన్న టెక్నికల్ ఇష్యూ కూడా ఇప్పుడు ఏది రాలేదు కంపెనీ నుంచి. సో అలాంటి స్టాండర్డ్ అష్యూరెన్స్ అనేది కంపెనీ 100% ఇస్తుంది. అండ్ ఇన్ కేస్ ఫర్దర్ మీకు వారంటీ పీరియడ్ తర్వాత కూడా ఇంకేమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏది వచ్చినా కూడా మీకు పర్టికులర్ ఒక పర్సన్ ఫాలో అప్ అవుతూ ఉంటారు కంపెనీ నుంచి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేంత వరకు. సో ఎవ్రీథింగ్ అంత టైప్ ఆఫ్ స్పెషల్ కేర్ తీసుకుంటుంది. అండ్ ఇండియాలో ఫస్ట్ మొబైల్ మోటార్ కంట్రోలర్ కూడా కిసాన్ రాజా సామ్రాటే 2010లో స్టార్ట్ అయింది ఇది. సో దీని తర్వాత మిగతా ప్రోడక్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అప్పటి నుంచి ఈ ప్రోడక్ట్ ఇండియా నుంచి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది మనకి. సో అంత స్టాండర్డ్ అష్యూరెన్స్ అనేది కంపెనీ ఇస్తుంది. ఇదే దీన్ని మనం అక్కడ ఇన్స్టాలేషన్ చేయాలి. సో ఇప్పుడు మనకేంటంటే ఇందులో మనకు RYB కనెక్షన్స్, స్టార్ట్ స్టాప్ అండ్ సుజలా అని ఇప్పుడు మనకి సుజలా ఎక్విప్మెంట్ ఉంది కదా, దీని నుంచి వచ్చి చిన్న కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఫార్మర్స్ ఏంటంటే చాలా వరకు ఆటోమేటిక్ స్టార్టర్స్ పెట్టాలి అంటే ఒక ఎలక్ట్రీషియన్ సపోర్ట్ ఇవన్నీ కావాలి అని అడుగుతూ ఉంటారు. బట్ ఏంటి సామ్రాట్ ఏంటి ఎంత సింపుల్గా చేసిందంటే ఒక ఎలక్ట్రీషియన్ సపోర్ట్ లేకుండా ఫార్మర్స్ వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ఇన్స్టాల్ చేసుకునే అంత ఈజ్ ఆఫ్ మోడిఫికేషన్ వీళ్ళు చేస్తారనమాట. సో వాళ్ళ దగ్గర స్క్రూ డ్రైవర్ అండ్ కరెంట్ షాక్ కొట్టకుండా బేసిక్ ప్రికాషన్స్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి కంప్లీట్గా ఒక ఎలక్ట్రికల్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ అవి ఏం అవసరం లేదు. సో అంత సింపుల్గా ఫార్మర్ దగ్గర రీచ్ చేస్తుంది అనమాట ఇది. సార్ మన ప్రోడక్ట్ చూద్దాం. షూర్, ఇన్స్టాలేషన్ కూడా షూర్ తప్పకుండా.
ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన ఐటమ్ సార్ అది ఓపెన్ చేయండి. సో ఇది సామ్రాట్ సెకండ్ జనరేషన్ ప్రోడక్ట్. ఇది మన ఒక ఫార్మర్ ఫీల్డ్లో ఇన్స్టాల్ చేసింది. సో ఏంటంటే సెకండ్ జనరేషన్ ప్రోడక్ట్లో ఇప్పుడు రక్షక్, సుజల, సామ్రాట్ 3 కాంపోనెంట్స్ ఉండేవి. బట్ ఇప్పుడు థర్డ్ జనరేషన్ ప్రోడక్ట్లో ఏం చేస్తారంటే ఈ సామ్రాట్ను, రక్షక్ను రెండింటిని ఇంటిగ్రేట్ చేసేసి సింగిల్ కాంపోనెంట్గా మ్యానుఫ్యాక్చర్ చేశారు, సామ్రాట్ 3.0 అని. సో మిగతా ఫంక్షన్స్ మొత్తం యాస్టీ సేమ్ ఉంటాయి అండ్ కొన్ని కాంపోనెంట్స్ వచ్చేసి అప్గ్రేడ్ చేశారు ఇందులో. సో మనకి ఏదైనా లైఫ్ కానీ ఏ చిన్న ఫ్లక్చుయేషన్స్ ఏదో వచ్చినా తట్టుకునే విధంగా ఎవ్రీథింగ్ కాంపోనెంట్స్ని అప్గ్రేడ్ చేశారు. అండ్ ఇప్పుడు మనకు ఒకసారి దీని వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఒకసారి ఆల్రెడీ ఒక ఫార్మర్ ఉన్నారు సరే, అతను మాట్లాడు కూడా మైక్ అండి మనం మాట్లాడదాం. మీరు పెట్టుకున్నారు కదా, ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. నేను మేకల కేదార్ యాదవ్ అండి నా పేరు. నా పేరు మేకల కేదార్ యాదవ్ అండి. నేను కాజుపేట మండలం సోమిలి గ్రామంలో ఉంటాను. నేను ఒక 3 months క్రితము ఈ ఫోన్ ద్వారా ఇంటి దగ్గరనే ఉండి మోటార్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అనేది ఉంటే మాకు తెలిసిన ఒక టెక్నీషియన్ శశి అనేటువంటి అబ్బాయి పరిచయం అయ్యారు. అతను చెప్పడం నేను చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను బిగించుకున్నాను 3 నెలల నుంచి. ఈ ఫోన్ ద్వారా మనం ఇంటి దగ్గర నుంచి, అంటే మీరు స్వయంగా ఇప్పుడు చూడవచ్చు, అంటే ఎక్కడి నుంచి అయినా ఇంటి దగ్గర నుంచి అయినా ఎక్కడి నుండి అయినా కానీ ఫోన్ మనం ఎక్కడున్న నెట్ ఉన్న దగ్గర నుంచి ఎక్కడైనా నుంచి అయినా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మనం సింపుల్ ఇది రైతులందరూ కూడా మనం సెల్ ఫోన్ ఎట్లయితే ఒక మనిషి ద్వారా, ఒక మనిషి పర్సన్ టు పర్సన్, ఒక పర్సన్కు ఇంకో పర్సన్ ఎట్లా ఫోన్ చేస్తామో మీరు వింటవచ్చు. నేను ఆల్రెడీ నంబర్ ఫీడ్ చేశాను. ఇప్పుడు మోటార్ ఆన్లో ఉంది, ఆఫ్ చేద్దాం అనుకుంటే 0 నొక్కమని అంటుంది. మీరు విన్న ఇప్పుడు 0 మనం మనకు ఆప్షన్స్ ఇస్తుంది. 0, 1, 2, 3, 4, 5 అని ఇస్తుంది. 0 అంటే మోటార్ ఆన్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకునే అవకాశం ఉన్నట్టు. ఇప్పుడు మనం 0 నొక్కాము, ఆటోమేటిక్గా అది స్టార్టర్ని కంట్రోల్ చేసేసి మోటార్ని ఆఫ్ చేసింది. మనకు కరెంట్ ఉంది, మోటార్ ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకవేళ అవసరం ఉంటే మోటార్ ఆన్ చేయడానికి 1 నొక్కండి, లేదా ఆటోమేటిక్గా మనకు ఒక 3 hours వాటర్ అవసరం ఉన్నది, 4 hours వాటర్ అవసరం ఉన్నదని చెప్పంటే ఇందులోనే మనము ఆటోమేటిక్గా ఒక 3 hours, అంటే ఇప్పుడు సుమారు నవ్ ఈజ్ 10:30 అవుతుంది, అంటే 10:30 గంటే ఒక 3 గంటలు పోయాలనుకుంటే 1:30కు ఇందులోనే మనం ఆపరేట్ చేసుకొని టైం చేస్తే 1:30కు మనకు మోటారు ఆఫ్ చేసి మనకి ఇంటిమేషన్ ఇస్తుంది. టైమర్ లాగా అలారం టైప్ లాగా. అంటే మనకు వాటర్ కూడా ఎంత వస్తుంది లేదా మనకు అవసరాన్ని బట్టి ఎంత పెట్టుకోవచ్చు అనేది చెప్తుంది. మనం ఇక్కడ మనం రెస్పాన్స్ ఇవ్వలేదు దానికి, మోటార్ ఆఫ్ చేయాలా ఆన్ చేయాలా అనేటువంటి దాని మీద రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇమ్మీడియట్లీ మనకు ఇంటిమేషన్ ఇస్తుంది. అంటే నాకు తెలుసు, నేను 3 నెలల నుండి నా మోటార్ అక్కడ వస్తుంది, స్టార్టర్ ఏమో ఇక్కడ ఉంది, పైప్ అక్కడ వాటర్ పోస్తుంది, నేను అక్కడ నుంచి ఇక్కడ రావడము లేదా ఇక్కడి నుంచి అక్కడికి పోవడము పని చేసుకునే ఇబ్బంది ఈజీగా ఉంది. ఎక్కడ ఉన్నా కానీ మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇక్కడ దాకా ఉరకాల్సిన పని లేదు. ఎక్కడ దాకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్కి వెళ్ళాము ఎక్కడికైనా, మనకు ఒక 3 hours 4 hours పర్లేదు అని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ నుండే మనం దీన్ని మోటార్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇంటికి వెళ్తున్నాము, కూలోళ్ళు వచ్చిండ్రు, నీళ్ళు అవసరం ఉన్నది అని చెప్పంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇది నాకు చాలా బాగుంది. నిజంగా కిసాన్ రాజా వాళ్ళ కంపెనీ వాళ్ళకి నేను చాలా థ్యాంక్ చెప్తున్నాను. రైతులు కూడా వెరీ సింపుల్, దీనికి నెట్ ఉంటే ఆటోమేటిక్గా మనకు 2 యాప్ని డౌన్లోడ్ చేసుకొని కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు టెక్నికల్ స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళకు కొంచెం టెక్నికల్గా వాళ్ళ పిల్లలు ఉంటారు, రైతుల పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఒక ఫోను నేను ఒక్కనే దీన్ని ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ నెట్ ఉంటే వాళ్ళు పిల్లలు కూడా, అంటే ఇద్దరం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు నాకు ఇప్పటికీ 3 months చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారు, ఇది బాగుంది, మేము కూడా ఎట్లా మీరు అనుభవం ఏంటని అడుగుతున్నారు. నిజంగా శశికి కానీ కిసాన్ రాజా వాళ్ళకి కానీ నేను థ్యాంక్ చెప్తున్నాను. నాకు టైం కలిసి వస్తుంది, నాకు శారీరకంగా శ్రమ తప్పుతుంది. ఎప్పుడైనా కానీ కరెంటు మీద కొంచెం మెంటల్ పీస్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మీరు చెప్పండి, మీ కంపెనీ సర్వీసెస్ ఎట్లా ఉంటాయి?
సరే మైక్ అంటే మీరు సర్వీస్ ఎట్లా ఇస్తారు? ఒకవేళ ఫార్మర్ తీసుకోవాలి అనుకున్నారనుకోండి. యా ఇన్ కేస్ ఒకవేళ ఫార్మర్ కనుక ప్రోడక్ట్ కావాలి అనుకుంటే జస్ట్ వాళ్ళు డైరెక్ట్ కంపెనీ కన్నా కాల్ చేయొచ్చు, లేకుంటే ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కన్నా కాల్ చేయొచ్చు, లేకుంటే ఇప్పుడు అగ్రికల్చర్ యూట్యూబ్ దేవిలాల్ అగ్రికల్చర్ వీళ్ళ కాంటాక్ట్ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఫార్మర్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా పోస్ట్లో పంపించాను త్రూ ఏ ఫార్మర్ కావాలన్నా కూడా త్రూ వాళ్ళ అడ్రస్ పంపించేస్తే ఫస్ట్ మేము ఏం చేస్తామంటే వాళ్ళ పిన్ కోడ్తో చెక్ చేస్తాం డిటీడీసీ కొరియర్లో ఒక అవైలబిలిటీ ఉంది అంటే మేము కొరియర్ పంపించేస్తాం పేమెంట్ అయిన రోజే. అండ్ ఇన్స్టాలేషన్ వాళ్ళ స్టార్టర్ ఫోటో ఒకటి పంపిస్తే దాన్ని బట్టి కనెక్షన్స్ ఎక్కడ ఇవ్వాలనేది మేము చెప్తాం వాళ్ళకు. సో దాన్ని బట్టి సింపుల్గా వాళ్ళే పెట్టవచ్చు. కంపల్సరీ ఒక ఎలక్ట్రీషియన్ కావాలి అనే అంత అయితే అవసరం లేదు. సర్వీస్ ఎట్లా ఉంటుంది? నెక్స్ట్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తుంది? సో మీకు కంపెనీ వచ్చేసి ఒక 1 year వారంటీ వస్తుందండి. బట్ మోస్ట్లీ మీకు 3-4 years వరకు ఎటువంటి ఇష్యూస్ అనేది రావు. సో ప్రోడక్ట్ అనేది ఆ టైప్లో ఒక ఫార్మర్కి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రాకుండడానికి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కంపెనీ. సో 2010 నుంచి ఇంకా మేము స్టాండర్డ్లో ఉన్నామంటే మేము ఇచ్చే క్వాలిటీ అండ్ అష్యూరెన్సే ఇప్పుడు మమ్మల్ని ఇలా నిలబెడుతుంది. సో మీకు ఆఫ్టర్ దెన్ ఇన్ కేస్ కనుక వచ్చిన ప్రాబ్లమ్స్ వస్తే మీరు డైరెక్ట్ ఎవరైతే మీకు ఎవరి దగ్గర అయితే మీరు ప్రోడక్ట్ తీసుకున్నారో వాళ్ళకన్నా కాల్ చేయొచ్చు, లేకుంటే కంపెనీ కన్నా కాల్ చేసి మీ డివైస్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చెప్పేసి మీ ఇష్యూ సాల్వ్ అయ్యేంత వరకు మిమ్మల్ని ఒక పర్సన్ ఫాలో అప్ అవుతూనే ఉంటారు. సో కంప్లీట్ మీ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాతనే మీ నుంచి మళ్ళీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకునేంత వరకు కంపెనీ అనేది రెస్ట్ ఇవ్వదన్నమాట ఆ ఎంప్లాయ్కి. సో ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే మీరు సిమ్ ఇన్స్టాల్ చేయాలి. యా అండ్ నార్మల్ డివైస్ లోపల ఒక సిమ్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఒక నిమిషం తీసుకుంటాను. ఇందులో సిమ్ పెట్టాలా? ఒక నిమిషం అంకుల్ ఒకసారి పట్టుకోరా. సో ఇప్పుడు డివైస్లో ఏంటంటే నార్మల్గా ఇది స్క్రూస్ తీసేస్తే మనకు సిమ్ ట్రే ఉంటుంది. సో డైరెక్ట్ ఇందులో మైక్రో సిమ్ పెట్టేసేయాలి. మైక్రో సిమ్ పెట్టిన తర్వాత ఇక్కడ యాంటీనా కనెక్షన్ వస్తుంది అనమాట. సో యాంటీనా ఇన్ కేస్ మనకు ఒకవేళ సిగ్నల్ అనేది తక్కువ ఉంటే యాంటీనా వచ్చి సిగ్నల్ని ప్రొవైడ్ చేస్తుంది దీనికి. సో సిగ్నల్ ఆన్ చేసి పెట్టేసిన తర్వాత ఆన్ చేసినామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బ్లూ యాంటీనా నెట్వర్క్స్ ఉంది కదా, సో బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏ సిమ్ అయినా పెట్టవచ్చు, ఒక జియో తప్ప ఏదైనా పెట్టవచ్చు. జియో ఎందుకంటే 4G నెట్వర్క్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. సో అదర్ దెన్ జియో ఏ సిమ్ అయినా పెట్టుకోవచ్చు మీరు. సో వన్స్ మీ సిమ్ అనేది డివైస్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు దీనికి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అయితే సిమ్ ఇందులో పెట్టారో సిమ్ నెంబర్ కాల్ చేసినాక మిమ్మల్ని ఒక పర్టికులర్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ అనేది కంపెనీ నుంచి మేము ఇస్తాం మీకు. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ మొబైల్కును ఈ డివైస్కి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఐ మీన్ అంటే మీకు పవర్ పోయినా వచ్చినా కూడా వోల్టేజ్ ఏ డిఫరెన్స్ వచ్చినా కూడా వెంటనే మీకు కాల్ చెప్పేస్తుంది అనమాట రిజిస్టర్ అయిన మొబైల్కు. అండ్ దీనిలో ఒకటే ఫార్మర్ కాకుండా అప్పుడు 4 farmers వరకు ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లేకుంటే పొలం దగ్గర ఉన్న పని వాళ్ళు అలా ఉంటారు కదా, సో వాళ్ళ కంట్రోల్ ఇద్దామంటే అప్పుడు 4 members వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఫస్ట్ మెయిన్ ఫార్మర్ దీనిలో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఏ కాల్ అయినా వాళ్ళకి వస్తుంది. మిగతా 3 members ఏంటంటే కాల్ చేసి ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, స్టేటస్ అనేది వాళ్ళు తెలుసుకోవచ్చు అన్నట్టు. సో ఆ టైప్ ఆఫ్ ఫీజిబిలిటీ ఉంది మనకి ఇందులో. మంత్లీ ఎంత రీఛార్జ్ చేయాలి? మంత్లీ మనం నార్మల్గా ఇప్పుడు సిమ్ డియాక్టివేట్ అవ్వకుండా 35 rupees అలా రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా. సో దాంతోపాటు 35 rupees రీఛార్జ్ మన 26 అలా టాక్ టైం వస్తూ ఉంటుంది మనకు. దాంతోపాటు ఒక 100 MB డేటా బ్యాలెన్స్ కూడా వస్తుంది. ఆ టాక్ టైం వచ్చేసి ఏంటంటే మనకు దీని నుంచి మనం కాల్ రిసీవ్ చేసుకోవడానికి ఆ టాక్ టైం యూజ్ అవుతుంది. ఆ నెట్ బ్యాలెన్స్ వచ్చి దీనికి ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు స్టార్టర్లో మనకు ఇక్కడ గ్రీన్ బటన్ రెడ్ బటన్ అయితే ఏ విధంగా ఉన్నాయో సో ఆండ్రాయిడ్ అప్లికేషన్లో కూడా ఆ టైప్లో చూపిస్తుంది అనమాట. సో అందులో మనం జస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ జస్ట్ ఇలా గ్రీన్ బటన్ ఇలా టచ్ చేసి చేయాలి, ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అయిపోతుంది. అండ్ అప్లికేషన్ మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట నీటి సరఫరా విజయవంతంగా జరుగుతుంది అని. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకి నెట్ కూడా అవును. సో ఆ టైప్లో వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ టైమర్ వచ్చేసి ఇందులో 2 types ఆఫ్ టైమర్ సెట్ చేసుకోవచ్చు మనం. నార్మల్ ఇప్పుడు పర్టికులర్గా ఇప్పటి నుంచి ఒక 1 hour or 2 hours ఆ టైప్లో రన్ అవ్వాలి అంటే అలా సెట్ చేసుకోవచ్చు. లేదంటే పర్టికులర్ నాకు ఒక 5 o'clock to 7 o'clock ఈ టైప్లో మనకు అంటే చాలామందికి ఏంటంటే పొలం దగ్గర ఉంటే కొంత నైట్ టైంలో పవర్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఉండలేరు. అండ్ నిద్రలో కాల్స్ వచ్చినా కూడా వాళ్ళు కాల్స్ వస్తాయి. వేరే ప్లేస్లో కష్టం కదా. సో అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు టైం సెట్ చేసుకోవచ్చు. ఈ టైం నుండి ఈ టైం వరకు రన్ అవ్వాలి అంటే మనం సెట్ చేసిన టైంకి ఆటోమేటిక్గా మోటార్ ఆన్ చేస్తుంది. ఆన్ చేసి మనకు కాల్ చెప్తుంది ఇట్లా టైమర్ సమయం స్టార్ట్ అయింది కాబట్టి మోటార్ ఆన్ చేయబడింది అని. మళ్ళీ టైం అయిపోయిన వెంటనే మళ్ళీ కాల్ చేస్తుంది మోటార్ ఆఫ్ చేయబడింది, టైమర్ సమయం ముగిసింది అని. సో ఆ టైప్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకు ఇందులో ఏంటంటే ఇప్పుడు 3rd generation ప్రోడక్ట్లో ఏం చేస్తారంటే మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మొత్తం ఆన్లైన్లోనే కంపెనీ రెక్టిఫై చేస్తుంది, సాల్వ్ చేసేస్తుంది. అవును. సో జస్ట్ లైక్ ఇప్పుడు మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మొత్తం ఆన్లైన్లో చూస్తారు, వాళ్ళు చూసి మొత్తం ప్రాబ్లం ఏదైనా ఆన్లైన్లో సెట్ చేస్తారు. సో అలాంటి ప్రోడక్ట్ ఫస్ట్ ప్రోడక్ట్ ఇది ఇండియాలో అలాంటిది. సో ఆ టైప్ ఆఫ్ మా సబ్స్క్రైబర్స్ కి ఏమైనా ఆఫర్ ప్రొవైడ్ చేస్తారా మరి? యా ష్యూర్ అండి. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఛానల్ నుంచి తీసుకుంటాం అంటే రైట్
ఎస్పెషల్లీ మనం దేవిలాల్ అగ్రికల్చర్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఫార్మర్స్ కోసమే చేస్తున్నాము. జస్ట్ ఇప్పుడు నేను కూడా చాలా వీడియోస్ చూస్తాను వీళ్ళే, అండ్ కంప్లీట్ ఒక ఫార్మర్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో అదర్ దెన్ దట్ ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు, కంప్లీట్ ఒక అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దేవిలాల్ అగ్రికల్చర్ వాళ్ళకు కూపన్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట, దేవిలాల్ అని. సో మీ ఇన్ కేస్ మీరు డైరెక్ట్ ఈ దేవిలాల్ అగ్రికల్చర్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి, కూపన్ కోడ్ అంటే స్మార్ట్ ఫోన్ లో వాడే వాళ్ళు చాలా తక్కువ, అంత ఫార్మర్స్ కాబట్టి డైరెక్ట్ గా 5% 10% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయండి. షూర్ తప్పకుండా మా ఛానల్ పేరు చెప్తారు బుకింగ్. తప్పకుండా అండి. మీరు డైరెక్ట్ అగ్రికల్చర్ దేవిలాల్ అగ్రికల్చర్ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా యూట్యూబ్లో ఇట్లా కిసాన్ రాజు గురించి చూసామంటే వీళ్ళు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీకు. సో వాళ్ళ ద్వారా మీరు డైరెక్ట్ ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. మాకు మీకు డైరెక్ట్ కాల్ చేసినా కూడా మా ఛానల్ పేరు చెప్తే రైట్ అలా కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. ఎందుకంటే కొంతమంది ఆన్లైన్ లో చూసి కూడా కాల్ చేస్తారు. అవునవును, మా ఛానల్ పేరు చెప్తారు, వాళ్ళకు 10% అట్లా. షూర్ తప్పకుండా అండి. మీరు డైరెక్ట్ దేవిలాల్ అగ్రికల్చర్ వాళ్ళకి కాల్ చేసినా ఇక్కడ మాకు కాల్ చేసినా కూడా ఇట్లా దేవిలాల్ అగ్రికల్చర్ నేను చెప్పినా కూడా మేము డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం మీకు. అది మాత్రం షూర్. ప్రైస్ చెప్పలేదు మనకి. యాక్చువల్ ప్రైస్ 6,000 అండి ఇది. అండ్ మీకు ఎటువంటి మ్యాక్స్ 100% సపోర్ట్ అండ్ విత్ 1 year వారంటీ ఉంటుంది. అండ్ 100% సపోర్ట్ ఉంటుంది. మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఒక ఫాలోఅప్ అనేది ఒక పర్సన్ మీకు జస్ట్ లైక్ ఎలా గైడెన్స్ ఇస్తారో ఆ టైప్లో కంపల్సరీ అసిస్టెన్స్ ఉంటుంది. అండ్ 6,000 ఇప్పుడు మార్కెట్లో దీనికన్నా చాలా తక్కువలో కూడా అవైలబిలిటీ ఉన్నాయి, అది మేము కాదనట్లేదు. బట్ ఏంటంటే మేము 2010 నుంచి స్టార్ట్ చేసినప్పటినీ మాకు ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తున్నాం మేము. ఈ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెవలప్ చేయడానికి ఒక R&D టీమ్ ఒకటి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా సో ఇంత కాస్ట్ పెడుతున్నామంటే మేము యూజ్ చేసే కాంపోనెంట్స్ అలాంటివని మీరు అర్థం చేసుకోవాలి ఇక. సో అదండి ప్రోడక్ట్ గురించి. సో ఇది విషయం. సో అందరికి వన్స్ అగైన్ బాయ్. వెరీ మచ్.